హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ డే, నేషనల్ మ్యాథమెటిక్స్ డే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రశ్నకు మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటి ప్రశ్న, శ్రీనివాస రామానుజన్ ఎప్పుడు జన్మించాడు? 22 డిసెంబర్ 1879, 7 ఏప్రిల్ 1889, 30 జూన్ 1887, 3 మార్చు 1885. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి 22 డిసెంబర్ 1879. 22 డిసెంబర్ 1879. శ్రీనివాస రామానుజన్ 1879 డిసెంబర్ 22న జన్మించారు. రెండవ ప్రశ్న, రామానుజన్ దక్షిణ భారతదేశంలోని ఏ పట్టణంలో జన్మించారు? మదురై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఆప్షన్ డి మదురై. ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీనివాస రామానుజన్ మదురైలో జన్మించారు. మూడో ప్రశ్న, రామానుజన్ గణితాన్ని ఏ వయసులో అభ్యసించడం ప్రారంభించారు? 7 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాల వయసు, 13 ఏళ్ళు, 16 ఏళ్ళు. 13 సంవత్సరాల వయసులో. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రామానుజన్ 13 సంవత్సరాల వయసులోనే గణితం గురించి నేర్చుకోవడం ప్రారంభించాడు. నాలుగో ప్రశ్న, రామానుజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఏది? అనంతం తెలిసిన మనిషి, ఏ బ్యూటిఫుల్ మైండ్, బహుమానంగా ఇచ్చారు, X+Y. అనంతం తెలిసిన మనిషి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ చిత్రం పూర్తిగా రామానుజన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఇది దేవ్ పటేల్ ప్రధాన పాత్రలో నటించింది మరియు మాథ్యూ బ్రౌన్ దర్శకత్వం వహించాడు. ఐదో ప్రశ్న, రామానుజన్ని ఇంగ్లాండ్కు ఎవరు ఆహ్వానించారు? జాన్ లిటిల్వుడ్, జిహెచ్ హార్డీ, ఐజాక్ న్యూటన్, డేవిడ్ హిల్బర్ట్. జిహెచ్ హార్డీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రామానుజన్ సాధించిన విజయాల నుండి ప్రేరణ పొందిన ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు జిహెచ్ హార్డీ అతనిని ఇంగ్లాండ్కు ఆహ్వానించారు. ఆరో ప్రశ్న, భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకుంది? 2010, 2013, 2011, 2012. 2012 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 2012ని భారత ప్రభుత్వం జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకుంది. ఏడో ప్రశ్న, రామానుజన్ ఏ వయస్సులో మరణించాడు? 26 సంవత్సరాలు, 31 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 39 సంవత్సరాలు. 33 సంవత్సరాలు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రామానుజన్ 33 సంవత్సరాల వయసులో క్షయవ్యాధి కారణంగా మరణించారు. ఎనిమిదవ ప్రశ్న, రామానుజన్ ఆరోగ్యం వేగంగా క్షీణించడానికి కారణమైన ఏ వ్యాధితో బాధపడ్డారు? మధుమేహం, క్షయవ్యాధి, క్యాన్సర్, మలేరియా. క్షయవ్యాధి. ఆప్షన్ బి క్షయవ్యాధి. రామానుజన్ క్షయవ్యాధితో బాధపడ్డారు. దీని ఫలితంగా అతని ఆరోగ్యం వేగంగా క్షీణించింది. తొమ్మిదవ ప్రశ్న, సమకాలీన గణిత శాస్త్రజ్ఞుల నుంచి స్వతంత్రంగా రామానుజన్ ఏ గణిత భావనను అభివృద్ధి చేశాడు? రీమాన్ పరికల్పన, దీర్ఘవృత్తాకార వక్రతల సిద్ధాంతం, మాడ్యులర్ రూపాలు, విభజన ఫంక్షన్. విభజన ఫంక్షన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. రామానుజన్ విభజన ఫంక్షన్ అనే గణిత భావనను అభివృద్ధి చేశారు. పదవ ప్రశ్న, రామానుజన్ భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఇంగ్లాండ్లో ఎన్ని సంవత్సరాలు గడిపారు?
1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రామానుజన్ భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఇంగ్లాండ్లో 2 సంవత్సరాలు గడిపాడు. 11వ ప్రశ్న. జాతీయ గణిత దినోత్సవాన్ని మొదట ఎప్పుడు జరుపుకున్నారు? 2005, 2008, 2010, 2012. ఆప్షన్ డి 2012 ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. రామానుజం మఠం పార్క్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. రామానుజన్ మఠం పార్క్ ఎప్పుడు ప్రారంభించబడింది? 2010, 2012, 2016, 2017. 2017 ఈజ్ ద రైట్ ఆన్సర్. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.